హాయ్ అండి. తెలుగు మాసాల్లో 4వ మాసం ఆషాఢమాసం. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు చెట్టుకి ఉండాల్సిన గోరెంటాకు మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ గోరెంటాకు చెట్టు సాక్షాత్తు గౌరీదేవి పెంచిందని, గౌరీదేవికి ఇష్టమైన గోరెంటాకు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని మన నమ్మకం. అసలు ఆషాఢ మాసంలోనే గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? దానికి చిన్న స్టోరీ ఉంది, చెప్తా వినండి. గౌరీదేవి చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా తను రజస్వల్ అవుతుందంట. ఆ టైంలో గౌరీదేవి ఒక రక్తపు చుక్క నేలని తాకగానే ఒక మొగ్గ పుడుతుంది. వింతని చూసిన గౌరీదేవి యొక్క స్నేహితులు పరుగెత్తుకుంటూ వెళ్ళి గౌరీదేవి యొక్క తండ్రి పర్వతరాజుకి ఈ విషయం చెప్తాడు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి ఆ మొక్కని చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దది అవుతుంది. అప్పుడు ఆ చెట్టు వాళ్ళతో ఇలా అంది: పార్వతీదేవి రుద్రాంశలో జన్మించాను, నా వల్ల ఆ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలోనే గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకుని కోయగానే చేతివేళ్ళు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయింది ఏంటి అబ్బా అని చెప్పేసి కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకి ఎలాంటి హాని జరగలేదని చెప్తూ ఈ రంగు చాలా బాగుంది అని చెప్తుంది. అప్పటి నుంచి స్త్రీలకి సౌభాగ్య చిహ్నంగా ఈ గోరెంటాకు ఉంటుంది అని చెప్పేసి వరం ఇస్తారంట. అప్పటి నుంచి స్త్రీలకి గోరెంటాకు పెద్ద మీద ఇష్టం పెరిగిపోయింది.